రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. కొత్త విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు భారం పడనుంది. ఈ విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీవీఐఎల్ఎల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయాల టారిఫ్ నియంత్రణ సంస్థ ఏఈఆర్ఏ ఆదేశాల మేరకు భోగాపురం నుంచి బయలుదేరిన దేశీయ ప్రయాణికులకు రూ. 835, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ. 1255 యూడీఎఫ్గా నిర్ణయించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే దేశీయ ప్రయాణికులు రూ. 355, విదేశాల నుంచి వచ్చేవారు రూ. 545 చెల్లించాల్సి ఉంటుంది. పాత విశాఖ ఎయిర్పోర్టుతో పోలిస్తే ఇక్కడ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. భోగాపురం సరికొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కావడం, మౌలిక సదుపాయాల వ్యయం ఎక్కువగా ఉండటంతో ప్రీమియం ధరలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు భోగాపురం విమానాశ్రయం నుంచి వచ్చే నెల ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండేలా ఎయిర్ ఇండియా తన విమాన సర్వీసుల షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ భోగాపురం మధ్య రోజుకు 5 విమాన సర్వీసులు, విజయవాడ భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు, బెంగళూరు భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులు నడవనున్నాయి. ఆదివారం, శుక్రవారం మినహా వారంలో మరో అదనపు సర్వీసును కూడా ఎయిర్ ఇండియా నిర్వహించనుంది. ప్రధాన నగరాలతో కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఉత్తరాంధ్ర ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. కొత్త విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు భారం పడనుంది. ఈ విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీవీఐఎల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయాల టారిఫ్ నియంత్రణ సంస్థ ఏఈఆర్ఏ ఆదేశాల మేరకు భోగాపురం నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికులకు రూ. 835, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ. 1255 యూడీఎఫ్గా నిర్ణయించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే దేశీయ ప్రయాణికులు రూ. 355, విదేశాల నుంచి వచ్చేవారు రూ. 545 చెల్లించాల్సి ఉంటుంది. పాత విశాఖ ఎయిర్పోర్టుతో పోలిస్తే ఇక్కడ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. భోగాపురం సరికొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కావడం, మౌలిక సదుపాయాల వ్యయం ఎక్కువగా ఉండటంతో ప్రీమియం ధరలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు భోగాపురం విమానాశ్రయం నుంచి వచ్చే నెల ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండేలా ఎయిర్ ఇండియా తన విమాన సర్వీసుల షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాదు భోగాపురం మధ్య రోజుకు 5 విమాన సర్వీసులు, విజయవాడ భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు, బెంగళూరు భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులు నడవనున్నాయి. ఆదివారం, శుక్రవారం మినహా వారంలో మరో అదనపు సర్వీసెస్ను కూడా ఎయిర్ ఇండియా నిర్వహించనుంది. ప్రధాన నగరాలతో కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఉత్తరాంధ్ర ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీని గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, రేపు మోదీ చేతుల మీదుగా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రారంభం కానుంది. అయితే ఇటు పక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి విమానాశ్రయానికి ఇక్కడ సంబంధించినటువంటి అనేక రేట్లు మార్పులు కూడా కనబడుతుంది. కొంచెం వ్యయం ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. తాజాగా అప్డేట్ ఏంటి దీని గురించి, ప్రారంభోత్సవం గురించి? భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోడీ ప్రారంభించబోతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నటువంటి ఈ విమానాశ్రయం దగ్గర పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పటికే మంత్రులంతా కూడా ప్రాంతానికి చేరి దానికి తగిన విధంగానే సమీక్షలు నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా వైజాగ్ చేరుకున్నారు. మొత్తంగా ఏదైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి తగిన విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉంటే, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యూజర్ డెవలప్మెంట్ ఫీజుకు సంబంధించి కానీ ఇతర ఛార్జీలకు సంబంధించి కానీ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేట్లు అవన్నీ కూడా చూస్తే గతంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ కంటే ఇవి చాలా అధికంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు భారం బాగా పడబోతున్నట్టు తెలుస్తుంది. దేశీయంగా బయలుదేరే వారికి
రూపాయలు ఏదైతే యూడిఎఫ్, అదేవిధంగా అంతర్జాతీయ ప్రయాణికులకి 1255 వసూలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దేశీయ రాకపోకలకు సంబంధించిన ప్రయాణికులకు కూడా దగ్గర దగ్గర 355 రూపాయల ఛార్జ్ ఇక్కడ వసూలు చేయబోతూ ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి 545 రూపాయలు యూడిఎఫ్ నిర్ణయించడం జరిగింది. దాంతో పాటు ఏదైతే ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావడంతో ఈ టారిఫ్లు పెరిగినట్లు కూడా చెప్తున్నారు. విశాఖ పాత ఎయిర్పోర్ట్ తో పోలిస్తే అధిక ఛార్జీలు ఇక్కడ వసూలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. విమానాశ్రయాల టారిఫ్ నియంత్రణ సంస్థ ఏదైతే ఎయిరాక్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. కొత్త విమానాశ్రయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తగిన విధంగానే అక్కడ ఆ ఫీజులన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. మొత్తంగా మౌలిక సదుపాయాల వ్యయం కారణంగా ఈ ధరలు పెరిగినట్లు కూడా తెలుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా వసూలు చేయబోతూ ఉన్నారు. ప్రయాణికులకి ఈ భారం తప్పేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మొత్తంగా ఏదైతే ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాల నుంచి విమానాలు రాకపోకలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దానికి తగిన విధంగానే అధికారులు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తంగా హైదరాబాద్ భోగాపురం మధ్య రోజుకు 5 విమాన సర్వీసులు ఉండబోతున్నాయి. విజయవాడ భోగాపురం మధ్య రోజుకు 4 విమాన సర్వీసులు ఉండబోతూ ఉన్నాయి. బెంగళూరు భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులు ఉండబోతున్నాయి. వారంలో మరో అదనపు సర్వీస్ నిర్వహణకు కూడా ఆలోచన చేస్తున్నారు. ఆదివారం శుక్రవారం మినహా అదనపు సర్వీసులు ఎయిర్ ఇండియా నడపబోతోంది. ఉత్తరాంధ్ర ప్రయాణికులకి పూర్తిగా కూడా ఈ ఏదైతే ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రూపురేఖలు కూడా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా మొత్తంగా అందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే యూడిఎఫ్ ఛార్జీలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో విమాన ప్రయాణం చేసే వాళ్ళకి ఇవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.